మనం పిల్లలకి చెప్తా ఉంటాం. నాన్న చదువుకో. మంచిగా చదువుకుంటే మంచి మార్కులొస్తాయి. మంచి మార్కులొస్తే మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగం వస్తే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి గానీ లైఫ్ ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు 80-90% ఆఫ్ యంగ్‌స్టర్స్ యుక్త వయసు ఉన్న యంగ్‌స్టర్స్ సఫర్ అవుతుంది ఉద్యోగం కోసం. మరి జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు కదా! ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి వీడియో పంపించండి. యంగ్‌స్టర్స్‌కి వీడియోస్ పంపించండి. ఇంటర్, డిగ్రీ, డబుల్ డిగ్రీ, ఎంబీఏ, డాక్టరేట్ చదువుతున్న, పీహెచ్‌డీ చదువుతున్న వాళ్ళకి మీ కొరకే వీడియో. ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌కే ఈ మెసేజ్. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్? వై డోంట్ యూ ఫోకస్ ఆన్ కెరియర్ మేనిఫెస్టేషన్? వై డోంట్ యూ ఫోకస్ ఆన్ జాబ్ మేనిఫెస్టేషన్? డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్‌పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఈస్ కాల్డ్ ఇన్సానిటీ. చేస్తున్న పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ అదనంగా రిజల్ట్ వస్తదని ఆశించడం మూర్ఖత్వం. ఉద్యోగమే పురుష లక్షణం అంటా ఉన్నారు బయట. మరి వై డోంట్ యూ ఫోకస్ ఆన్ జాబ్ మేనిఫెస్టేషన్? అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూగ్రహంలో, ఈ భూమండలంలో, ఈ బ్రహ్మాండంలో సాధించలేనిది ఏదీ లేదు, ఆకర్షించలేనిది కూడా ఏదీ లేదు. ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, గడిచిన సంఘటనలు మార్చలేము. కానీ వర్తమానాన్ని, భవిష్యత్తుని అరిచేతులతో లిఖించుకోవచ్చు. జాబ్ మేనిఫెస్టేషన్ ఎలా? కెరియర్ మేనిఫెస్టేషన్ ఎలా? అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ సఫర్ అవుతూ ఉంది ఉద్యోగం, జాబ్ జాబ్ జాబ్. కొంతమంది ర్యాట్ రేస్లో ఆక్యుపై అయిపోతూ ఉన్నారు. టైంని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి 20-30 ఇయర్స్ కూర్చుంటా ఉన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి నీడ్ కానీ, డ్రీమ్ కానీ, కెరీర్ మీద ఫోకస్ కానీ లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ కెరియర్ బిల్డింగ్, జాబ్ మేనిఫెస్టేషన్. ఈ వీడియోలో జాబ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా. ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ పీపుల్ జాబ్ని ఇట్టే మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, ఇండియాలోనే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు త్రూ మేనిఫెస్టేషన్ అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీ ద్వారా, ముఖ్యంగా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చెప్పే విశ్వజ్ఞానం, మేనిఫెస్టేషన్ స్టఫ్, ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ని అమలు చేసి ఆచరణలో పెట్టి జాబ్ని మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నాట్ ఇన్ ఫింగర్ టిప్స్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. బయట ఒక నానుడు ఉంది. దీన్నే మనం కన్వెన్షనల్ థింకింగ్ అని కూడా అంటాము. ఇమీడియట్గా మీరందరూ బ్రేక్ చేయాల్సిన థింకింగే కన్వెన్షనల్ థింకింగ్. ఏంట కన్వెన్షనల్ థింకింగ్? నాన్న బాగా చదువుకో, బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి సర్టిఫికేట్ వస్తుంది, మంచి సర్టిఫికేట్ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది? 1వ తేదీన శాలరీ పడితే, 5వ తారీఖున శాలరీ పడితే 10వ తేదీ గాన్ ఈఎంఐస్. ఏంటి 25 సంవత్సరాలు చదువుతుంది 25,000 ఉద్యోగం కోసమా? 25 సంవత్సరాలు చదువుతుంది 25,000 శాలరీ కోసమా? కెరియర్ మేనిఫెస్టేషన్ ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకుంటా ఉన్నారు? ఎందుకు ఒక లైన్ తీసుకుంటున్నారు? 25,000 చాలు, 30,000 చాలు, ఈ సెక్టార్ మాత్రమే. ఈ రోజుల్లో చదువుతున్న ఎడ్యుకేషన్కి, పనిచేస్తున్న వృత్తికి కనీసం సేమ్ వేవ్ లెంత్ లేదు, ఉండాలని కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చదువుతున్న బుక్స్ ఓ 25, 40, 50 సంవత్సరాల క్రితం రచించినవి. అవుట్డేటెడ్ స్టఫ్ అది. ఈ రోజుల్లో ఐఓటీ, ఇంటర్నెట్, ఇట్లా అంటే లైట్ ఆన్ అవుతుంది, ఇట్లా అంటే లైట్ ఆఫ్ అవుతుంది. టెక్నాలజీ, ప్రపంచం మారుతూ వస్తుంది. ఇంకా 20వ శతాబ్దంలో ఏదైతే మైండ్ సెట్ ఉందో 21లో కూడా అదే మైండ్ సెట్లో ఉంది. ఇండస్ట్రియల్ ఏజ్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ ఏజ్ అయిపోయింది, ఇది నాలెడ్జ్ ఏజ్, నాలెడ్జ్ ఎరా. ఈ రోజుల్లో కెరియర్ బిల్డ్ చేయడం, కూటి కోసం కోటి మార్గాలు ఉన్నాయి. ఎందుకు మీరు స్టిక్ ఆన్ అయిపోతా ఉన్నారు? 25,000కే, 50,000కే, లేదా 1,00,000, లేదా 2,00,000, లేదా 5,00,000 వై? ఒక గిరి గీసుకొని దానికే ఎందుకు స్టిక్ ఆన్ అయిపోతా ఉన్నారు? అసలు సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేసేది ఏమైనా ఉందా లేదా? ఐడెంటిఫై యువర్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, ఉద్యోగం కొరకు సఫర్ అవ్వద్దండి. ప్లీజ్ సబ్జెక్ట్ని తెలుసుకోండి, సబ్జెక్ట్లోకి రండి. ఫస్ట్ ఎక్కడెక్కడో పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తాం. ఫస్ట్ డిగ్రీ చేయాల్సింది మైండ్ సెట్ గురించి, థాట్ ప్రాసెస్ గురించి. అద్వైతంలో తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్ ఒకటి ఉంది, అహం బ్రహ్మాస్మి. దాని మీద మాస్టరీ చేయండి. ఉద్యోగమే పురుష లక్షణం. మరి వ్యాపారం చేసిన వాళ్ళు పురుషులు కాదా? ఓకే, ఉద్యోగం చేస్తూ కుబేరులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? షో మీ వన్ క్యాండిడేట్. జాబ్ చేస్తూ రిచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఒకసారి చెక్ చేయండి. ఎదిరింటోడు జాబ్, ఎదిరింటోడు టీచర్, పక్కింటోడు డాక్టర్, ఈ పక్కన ఇంజనీర్, వెనక లాయర్. సో ఇందులోనే మనం ఉందాం అంతే. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొరకు ఆలోచించొద్దు, ఉమెన్ ఎంపవర్‌మెంట్ కొరకు ఆలోచించొద్దు, నలుగురికి ఉద్యోగ అవకాశాలు ఇద్దామన్న ఆలోచనే లేదు. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్స్? మొన్న ఎంబీఏ కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఏదో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నా. ఎంబీఏ కాలేజ్ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్‌కి చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ ఆస్కింగ్ యంగ్స్టర్స్‌కి వాట్స్ యువర్ డ్రీమ్ అంటే, ఒక పెద్ద కంపెనీలో హెచ్ఆర్‌గా జాబ్ చేయాలనుకుంటున్నాను సార్ అన్నాడు. నాకు అర్థం కాలేదు. చదువుతుంది ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, చదువుతుంది బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలని. ఏంట్రా బాబు డ్రీము అంటే, ఒక పెద్ద వ్యాపారస్తుడి దగ్గర హెచ్ఆర్‌గా చేయాలంటున్నాడు. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ బిజినెస్‌ని బిల్డ్ చేయాలన్న ఆలోచన లేదు. 100 మందిలో నలుగురికి 5 ఉంది, అందులో ఒకరు ఇద్దరు ధైర్యంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఈరోజు 80% స్టార్టప్స్ గాన్. ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్, ల్యాక్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ల్యాక్ ఆఫ్ ధైర్యం లేక, ఫియర్ అనే డీమనే వాళ్ళని మింగేస్తా ఉంది. జాబ్ మేనిఫెస్టేషన్ ఏముంది గాయస్? యూనివర్సల్ లాస్ట్ని పట్టుకోండి ఫస్ట్. ద లాస్ట్ ఆఫ్ యూనివర్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ట్ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకోండి. లైఫ్ లాంగ్ హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్ ఉంటుంది. 25,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షల కోసం కాదు. బియాండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి. డబ్బు కొరకు లోటు ఉండకూడదు. డబ్బు ఫ్లో అవుతూ ఉండాలి, కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి కూడా ఫ్లో అవుతూ ఉండాలి. అది కూడా హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా. ఫోకస్ ఆన్ ప్యాసివ్ ఇన్కమ్స్ అండ్ మనీ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్ ప్రతి మచ్ ఈజీ. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా. ముఖ్యంగా యంగ్స్టర్స్ కొరకే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నాను. February 23rd ఆదివారం మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు అబౌట్ కెరియర్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, అబౌట్ మెటాఫిజిక్స్. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూమి అనే గ్రహంలో సాధించలేనిది ఏది లేదమ్మా. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అనంత బ్రహ్మాండంతో మమేకమైతే, ఇఫ్ యు రియల్లీ మ్యాచ్ విత్ ద వైబ్స్ ఆఫ్ కాస్మోస్, గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో ఒక్కసారి మీరు మమేకం అయితే, సేమ్ వైబ్రేషన్స్తో మీ యొక్క ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయితే, జాబ్ మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. అసలు జాబ్ని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి ఎఫర్మేషన్స్ని యూజ్ చేయాలి, ఎటువంటి డిక్లరేషన్స్ని వాడాలి, ఏమేమి మంత్రాస్ ఉన్నాయి, ఏమేమి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ జాబ్ని కలిగి ఉన్నాను, యాక్ట్ యాజ్ ఇఫ్ అన్న టెక్నిక్ మీద మీరు మాస్టరీ చేసి కూర్చుంటే ఉద్యోగం ఎతుక్కుంటే మీ ఇంటి ముందుకు వస్తుంది. స్వేర్ ఆన్ మీ, స్వేర్. Feel it till you make it, fake it till you make it, believe it till you make it. If you really have a desire, if you really have a crave on it, it will come to you, it will attract you. Don't chase, attract, manifest it. ఏమి ఎఫర్మేషన్స్ చేయాలి, ఏమి డిక్లరేషన్స్ ఇవ్వాలి, ఏం మంత్రాస్ ఉన్నాయి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమి టెక్నిక్స్ ఉన్నాయి, అవి చేస్తూ కర్మయోగులుగా మనం పని చేయాలి. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని నార్త్ ఫేసింగ్లో కూర్చొని రిజల్ట్ వస్తుంది ఎప్పుడు 360 డిగ్రీలు నువ్వు మారితే. దట్టు ఒక హ్యూమన్ బీయింగ్, ఒక కర్మయోగులుగా మన పని మనం చేయగలిగితే. జాబ్ మేనిఫెస్టేషన్ ప్రతి మచ్ ఈజీ. జాబ్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ సీక్రెట్స్ అని చెప్పబోతా ఉన్నాను. ఎవరైతే ఫ్యామిలీస్ చూస్తూ ఉన్నారో మీ పిల్లల్ని పట్టుకొని రండి. ద విజ్డమ్ ఆఫ్ యూనివర్స్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హ్యాక్స్ ఆఫ్ ద యూనివర్స్, మెటాఫిజిక్స్. ఇది కాదరా జీవితం, ఇది కదరా జీవితము, ఇది కాదరా నాలెడ్జ్, ఇది కదరా నాలెడ్జ్, ఇది కాదరా విజ్డమ్, ఇది కదా విజ్డమ్ అన్న క్లారిటీ మీకు వస్తుంది. చేస్తున్న పని మళ్ళీ మళ్ళీ చేసి అదనంగా ఏదైనా ఆశించడం మూర్ఖత్వం కదా. దిశ మారితే దశ మారుతుంది. మరి దిశ మార్చడం కొరకు ఆలోచిస్తూ ఉన్నామా? లేదు. ముందు మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ కంపారిజన్. ఆడికి అది ఉంది, నా దగ్గర అది ఉంటే బాగుండు, వీడి దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది లేదు. లేని దాని గురించి ఆలోచించి సఫర్ అవుతా ఉన్నా. మనలోనే చాలా ఉంది, అది బయటకు తీయట్లే. యంగ్స్టర్స్లో ఉన్న ఎనర్జీ ఒక అలెగ్జాండర్కు ఉన్నంత ఎనర్జీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ఎనర్జీ డెస్పరేట్ అయిపోతా ఉంది. దేని మీద పెడతా ఉన్నా? ఫోకసింగ్ ఆన్ బ్లడీ నాస్టీ స్టాఫ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలియదు, ఎథిక్స్ తెలియదు, వాల్యూస్ తెలియదు, మైండ్ సెట్ తెలియదు, థాట్ ప్రాసెస్ తెలియదు, ఆలోచన తెలియదు, వైఖరి తెలియదు, ధోరణి తెలియదు, బిహేవియర్ తెలియదు, ఎటిక్విటీస్ అస్సలు తెలియదు. నువ్వేదైనా ఇస్తే నేను చేస్తాను, నువ్వేదైనా ఇస్తే చేస్తాను, నువ్వేదైనా ఇస్తే చేస్తాను. మరి నీలోనే చాలా ఉంది కదా, నువ్వెందుకు 10 మందికి ఇవ్వాలని ఆలోచించకూడదు? దానికి ఎందుకు యూనివర్స్ సహకరించదు? పంచభూతాలు ఎందుకు సహకరించదు? ఇఫ్ యూ బోర్న్ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ యువర్ మిస్టేక్ అని బిల్ గేట్స్ గారు చెప్పున్నారు కదా. డూ ఆర్ డై అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది ఓల్డ్ కాన్సెప్ట్, ఇప్పుడు పనికిరాదు.
డూ ఎనీథింగ్ బిఫోర్ డై ఇస్ ద ప్రెజెంట్ కాన్సెప్ట్. చచ్చేలోపు ఏదైనా చేసి సాధించి అప్పుడు పోవాలా. అండ్ నలుగురికి నీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక వార్నింగ్గా ఉండకూడదు. ఏమి బ్రతుకురా స్వామి వీడిది అనుకోకూడదు. బ్రతికితే ఇలా బ్రతకాలరా అన్నది ఏదైనా క్రియేట్ చేసి సోల్ని విడిచిపెట్టేద్దాం ఏదో ఒకరోజు హ్యాపీగా, ధైర్యంగా, చిరునవ్వుతూ. ఏదో ఒకరోజు అందరి శరీరం నుండి ఆత్మ అనేది బయటికి వెళ్తుంది, సోల్ బయటికి వెళ్తుంది. సోల్ బయటికి వెళ్ళాక ఇట్లా తట్టి ఏమి బ్రతికేవారని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా. ఇలాంటి శరీరంలోకే మళ్ళీ నాకు పంపి అని చెప్పి ఆత్మని భగవంతుడికి వేడుకోవాలా. అంతేగాని ఏమి జన్మరా స్వామి అని ఆత్మ ఏడకూడదు. సోల్ బయటకు వచ్చిన వేళ మిమ్మల్ని చూసి గర్వంగా బయటికి రావాలి. ఇలాంటి శరీరాన్ని నేను విడిచిపెట్టానని చెప్పి ఆత్మ ఏడాలి. లిటరల్ హూ విల్ క్రై వెన్ యూ డై. ఏదో ఒకరోజు అందరం శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టేస్తా ఉన్నాం. ప్రపంచం మొత్తం ఏడవాల ఇలాంటి వ్యక్తినా నేను కోల్పోయేది అని. అలా ఏమైనా చేయగలుగుతా ఉన్నామా? అలాంటివి మనకి ఎక్కడున్నాయి? పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. ఇలా డ్రెస్ వేస్తే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. కూడు తిండి గుడ్డ వాళ్ళు ఇవ్వట్లే. ఎవరి కొరకు ఆలోచించొద్దు. మీకు మీరే ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ జస్ట్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ ద ఫెంటాస్టిక్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ కింగ్, యు ఆర్ క్వీన్, యు ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ సుప్రీం, యు హ్యావ్ ఎ డివైన్ సోల్, యు ఆర్ లెజెండ్స్. ఎప్పుడు మీ నీడ్స్ ఏంటి, మీ వాంట్స్ ఏంటి, మీ వైస్ ఏంటి, మీ డిజైర్స్ ఏంటి తెలిసినప్పుడు, రాబోతున్న 2 నుండి 5 సంవత్సరాలకి ఏమి సాధించాలరా అన్న ప్లానింగ్ చేతిలో ఉండినప్పుడు, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్నత శిఖరాలకి వెళ్ళడం ఎలా? ఉద్యోగం 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 అవుతుంది. డోంట్ బి స్ట్రెస్, డోంట్ టేక్ దట్ మచ్ స్ట్రెస్. అలానే కంప్లీట్ లైఫ్ని సీరియస్గా తీసుకోవద్దు. ఉన్నది ఒక్కటే జిందగీ. చిల్, ఎంజాయ్, హ్యావ్ సమ్ ఫన్, బట్ కెరియర్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉద్యోగుల కొరకు మనం పరిగెట్టడం ఏంది? ఎత్తుక్కొని రావాలా మన దగ్గరికి, కొట్టే కుంభస్తాలు. మీకు తెలుసా, నేను సర్టిఫికేట్స్ కూడా కాలేజ్లోనే ఉన్నాయి, ఇంటికి తెచ్చుకోలే. ఇఫ్ ఇంకా సర్టిఫికేట్స్ ఇంటికి తెచ్చుకుంటే ఆ సర్టిఫికేట్స్ నాకు డ్రైవ్ చేసేస్తుందేమో అని నాకు భయం. ఆ సింగిల్ పేపర్, దట్ సర్టిఫికేట్ కాంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఆ సింగిల్ పేపర్ మీ భవిష్యత్తుని డిసైడ్ చేయొద్దు. అలానే ఎవరు తెచ్చుకోవద్దని చెప్పట్లే. హ్యావ్ సమ్ బిగ్ గోల్స్. లైఫ్లో నీ గోల్ స్కై అయితే కనీసం స్టార్ అని అవుతాం. ఎయిమ్ ఫర్ స్కై, కనీసం లైఫ్లో స్టార్ అవుతాం. నలుగురికి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి మన సొసైటీకి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అలాంటి పౌరుడిగా పేరు ప్రతిష్టలు పొందాలి అంటే వాట్ యు ఆర్ గివింగ్, మదర్ నేచర్కి ఏమిస్తున్నావు, యూనివర్స్కి ఏమిస్తున్నావు, ఏ ఎనర్జీస్ బయటకు రిలీజ్ చేస్తున్నావు. త్రూ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్ అమ్మ. యూనివర్సల్ ఎనర్జీస్తో, డివైన్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో మమేకం అవ్వాలి. అండ్ ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్. డబ్బు సంపాదన మీద ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, ఈ లవ్వులు కొవ్వులు సెకండరీ, అన్నీ వస్తాయి తర్వాత. ఫోకస్ ఆన్ మనీ. వీక్ మెన్ ఫోకస్ ఆన్ గర్ల్స్, స్ట్రాంగ్ మెన్ ఫోకస్ ఆన్ మనీ. దెన్ గర్ల్స్ ఫెల్ట్ ఫర్ అస్. స్ట్రాంగ్ మెన్నా వీక్ మెన్నా ఆలోచించు. ఇఫ్ యు ఆర్ రియల్లీ వీక్ మెన్, ఇట్స్ ఫైన్. స్ట్రాంగ్ మెన్గా కన్వర్ట్ అవ్వడానికి ఏమి చేయాలి? ఒక 6 నెలలు ఫోకస్ చేయి. నో ఎడిక్షన్స్, నో పోర్న్, నో నథింగ్. ఫోకస్ ఆన్ మాస్టరీ, సెల్ఫ్ మాస్టరీ, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లెర్నింగ్. నీపై నువ్వు ఫోకస్ చేయి. ప్రపంచమంతా తర్వాత నీపైన ఫోకస్ చేస్తుంది. ప్రపంచాన్ని మార్చేద్దామని పరిగెడతా ఉన్నాం. నిన్ను నువ్వు మార్చు. తర్వాత ప్రపంచమే చూపిస్తుంది బ్రతికితే నీలా బ్రతకాలి అని. ఇంకెందుకు ఆలస్యం? కమ్ అండ్ జాయిన్ us. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, కదలి రండి, సబ్జెక్ట్లోకి రండి. యంగ్స్టర్స్ మేనిఫెస్టేషన్ పట్టుకుంటే, విశ్వజ్ఞానాన్ని పట్టుకుంటే, సబ్జెక్టు పట్టుకున్న కొన్నాళ్ళకి అత్యున్నత స్థాయిలో ఉంటారు. డబ్బు కొరకు మీరు పరిగెట్టక్కర్లే. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. బిగ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారిపోతారు, ఇన్వెస్టర్స్‌గా మారిపోతారు, రియల్టర్స్‌గా మారుతారు. మీలో చాలామంది ప్రొడ్యూసర్స్ అవుతారు, రియల్టర్స్ అవుతారు, కొన్ని కంపెనీస్ పెడతారు. మీ ప్యాషన్ని ఐడెంటిఫై చేసి బిల్డ్ చేస్తారు, భయం లేకుండా ధైర్యంగా. నేనున్నా. శ్రీ వైబ్రెంట్ వంశీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, మీ కొరకే. మీరు బాగుంటే మనందరం నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. రోడ్లు బాగాలేమని బాధపడక్కర్లేదు. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ట్యాక్స్ గవర్నమెంట్ ఇస్తే రోడ్లు వేస్తారు. బీ లైక్ ఎ బాస్, బీ లైక్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఫోకస్ ఆన్ మిలియన్స్ ఆఫ్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ టు మిలీనియర్ అవ్వాలనుకుంటే, థింక్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ లైక్ ఎ మిలీనియర్, స్లీప్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, స్మైల్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ యాజ్ ఇఫ్, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
లా ఆఫ్ పెర్పిచువల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎనర్జీస్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ ఎనర్జీస్, ఇన్యాన్ ఫ్రీక్వెన్సీ. ఇవి తెలుసుకుంటే పీస్ ఆఫ్ కేక్. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని బహిరంగ ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం తెల్లవారి మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు బిగ్గెస్ట్ సౌత్ ఇండియాస్ మేజర్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ఒక ఫుల్ డే ఫుల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తా ఉన్నాం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడేది తక్కువ. ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ పంచభూతాలు వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది. స్వేర్ ఆన్ మీ, అనుమానమే లేదు ఈ మాట చెప్పడానికి. 2600 ఎంక్వైరీస్ వచ్చున్నాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర నుండి. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేయండి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేయండి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేయండి గురువు గారు అని చెప్పి. ఐ సెడ్ నో బికాస్ ఆఫ్ మై పర్సనల్ స్టఫ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ 2025లో ఎందుకు నేను నిర్ణయం తీసుకున్నానంటే, ఒకటి విశ్వం ఆజ్ఞాపించింది. రెండో రీజన్ ఏంటంటే 2025 పవర్ఫుల్ ఇయర్. 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. గ్రహాలన్నీ ఇలా తిరగబడతాయి. నువ్వు తిరిగితే ఎటువైపు? డివైన్ ఎనర్జీ వైపు, స్పిరిచువల్ ఎనర్జీ వైపు, కాస్మిక్ ఎనర్జీ వైపు అలైన్ అవ్వాలా. ఇఫ్ యు ఆర్ రియల్ అలైన్ విత్ ద ఎనర్జీస్, అలా అలైన్ అయితే నక్షత్రాలు, రాసులు అన్ని, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు అన్నీ మారుతాయి. ఎందుకంటే వీటన్నిటికంటే గొప్ప శక్తి దైవశక్తి, విశ్వశక్తి. దానితో మనం మమేకమైతే ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. ట్రై టు అండర్స్టాండ్. ఇది ట్రూత్, ఇది నిజం, ఇది సత్యం, ఫ్యాక్ట్. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం అస్సలు కాదు, కానే కాదు. 2600 మంది ఎంక్వైరీస్, అంత పాసిబిలిటీ లేదు. ఫింగర్ టిప్స్లో కొంతమందిని తీసుకుంటా ఉన్నాం. నా టీమ్కి కాల్ చేసి ఇమీడియట్గా లొకేషన్, అడ్రస్ అన్ని కలెక్ట్ చేసుకోండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. హూ కమ్స్ ఫస్ట్ ఆక్యుపై ద ఫ్రంట్ సీట్స్. మనీ మేనిఫెస్టేషన్ మాట్లాడుతున్నాం, డబ్బును ఎలా ఆకర్షించాలో మాట్లాడుతున్నాం, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, పొలిటికల్ పరంగా ముందుకు ఎలా, యాక్టింగ్ పరంగా ముందుకు ఎలా, ఆరాని ఎలా పెంచుకోలే, మెడిటేషన్. అసలు లైవ్లో 10-15 నిమిషాలు ఒక బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ చేయించబోతాను. ఒక 10-15 మినిట్స్ అన్కాన్షియస్ అయిపోతారు మీరు. మీ శరీరంలో మీకు పట్టి పీడిస్తున్న ట్రామాస్, నెగిటివిటీ, బాధలు, ఏడుపులు, అవమానాలు అన్నీ అలా రిలీజ్ అయిపోతాయి. లెట్ గో. ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి, ఒక పంచభూతాల యొక్క ఆశీర్వాదం ఇలా వచ్చి మిమ్మల్ని ఎలా టచ్ చేస్తుంది. ఆరా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లెట్ గో, బయటకు వెళ్ళిపోతాం. కాళ్ళ రెగరేసుకొని బయటకు వెళ్తారు. లైఫ్లో నేను ఏదైనా సాధించగలను, ఏదైనా ఆకర్షించగలను, ఎంతైనా సంపాదించుకోగలను, ఆ శక్తిని అరిచేతులకు ఉంది అన్న కాన్ఫిడెన్స్తో, చిరునవ్వుతో ఛాతీ ముందు పెట్టుకొని బయటకు వెళ్తారు. మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది ఇండియన్స్ యొక్క థంబ్ రూల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దట్ ఈజ్ ఇండియన్స్ థంబ్ రూల్. వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, వాట్సాప్ గ్రూప్స్లో, వాట్సాప్ స్టేషన్లో పెట్టండి. వాళ్ళు రేపు పొద్దున్న సబ్జెక్ట్ అర్థమై వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్తే వాళ్ళ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు కూడా మీకు అందుతాయి. డూ దిస్ థింగ్. రాసి పెట్టుంటే కలుద్దాం. The real knowledge, mysteries of the universe, hacks of the universe, the truth, the science of behind manifestation, the science behind universe, major secrets ni reveal చేయబోతా ఉన్నా. కలుద్దాం. ఎనీ హెల్ప్, ఎనీ సపోర్ట్, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఈజ్ ఆల్వేస్ దేర్. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ని తెలుసుకోండి. అది చేయాల్సిన మార్పులు అన్నీ చేస్తుంది. ఈ మార్పులు జరిగే ప్రాసెస్లోనే ఎలివేట్ అవుతారు లైఫ్లో. ఎలా ఎలివేట్ అవుతారంటే ప్రపంచమంతా చూపు చూస్తుంది మిమ్మల్ని. ఈ ప్రాసెస్లో ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులు, ఇట్స్ ఫైన్. అనుమానాలు, అవరోధాలని కూడా ఆశీర్వాదాలుగా భావించండి. ఏదో ఒక రోజు ఆశ్చర్యలై కూర్చుంటారు. కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.